ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రానున్న 5 రోజుల్లో మీనరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరి జీవితంలో ఎన్నడూ చూడని మార్పులను చూడబోతున్నారు. ఈ రాశి వారి జీవితంలో అనుకోని పెనుమార్పులు సంభవించబోతున్నాయి. అయితే రానున్న 5 రోజుల్లో వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో వీరు మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారికి రానున్న 5 రోజుల్లో మారుతున్న గ్రహస్థితి కారణంగా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి రంగంలోనూ అనుకున్న విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. ఏది ఏమైనా రానున్న 5 రోజుల్లో ఈ రాశివారి జీవితమే మారిపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశివారికి శక్తి ఎక్కువ. ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని విఫలమైతే నిరాశ చెందకుండా ఎక్కడ తప్పు చేశానా అని 1-2 సార్లు ఆలోచించుకుని తమను తాము విశ్లేషించుకుని ఆ తప్పును సరిదిద్దుకుంటారు. అనుకున్న పనిని సక్రమంగా పూర్తి చేస్తారు. వీరి యొక్క ప్రవర్తన వలన తమ చుట్టూ ఉండేవారు వీరు అహంకార స్వభావం కలవారు అనుకుంటారు. కానీ వీరికి ఎటువంటి అహంకారం ఉండదు. వీరు అందరిలోనూ యూనిక్ గా ఉండాలనుకుంటారు. తనకంటూ ఒక గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. లేనివారికి సహాయం చేయటానికి ముందంజలో ఉంటారు. ఈ రాశివారితో అందరూ సరదాగా ఉండాలని అనుకుంటారు. ఎప్పుడూ కూడా ఇతరులతో ఎక్కువసేపు గడపాలి అనుకుంటారు. వీరికి హాస్యోక్తి ఎక్కువ. తమ చుట్టూ ఉండేవారిని ఎల్లప్పుడూ ఏదో ఒక సందర్భంలో నవ్విస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరితో ఉండటానికి ఇష్టపడతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తాయి. మీరు ఆశించిన విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. చేస్తున్న పనిలో ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఈ సమయంలో ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆశించినంత రాబడిని పొందలేరు. తద్వారా కొంత ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు. మీకు డబ్బు రావాల్సిన చోట నుంచి డబ్బు రాదు. స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయటం చాలా మంచిది. ఈ సమయంలో ఏదైనా వ్యాపారంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీ యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఎంత సంపాదించినా డబ్బు నిలకడలేని వారికి ఈ సమయంలో డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని నిపుణుల సలహాలను తీసుకుని పనిని ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ అనుకూల తీర్పు రాక విసిగిపోయి ఉన్న ఈ రాశి వారికి అనుకూలమైన సమయం రానుంది. ఈ సమయంలో మీరు వెళ్లబోతున్న కోర్టు వాయిదా అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు నుంచి వచ్చే తీర్పు మీకు లాభదాయకం కానుంది. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీ సొంతమవుతాయి. ఎంతో కాలంగా ఉద్యోగాన్వేషణలో ఉన్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునేవారు సఫలీకృతులవుతారు. మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం దక్కక నిరాశ చెందినట్లయితే ఈ సమయంలో ప్రయత్నించటం వలన మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలనేవి విజయవంతం అవుతాయి. మీకు మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ట్రాన్స్ఫర్ తో కూడిన ప్రమోషన్ అందుతుంది. అయితే ట్రాన్స్ఫర్ కూడా మీరు కోరుకున్న ప్రదేశానికే జరుగుతుంది. ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. పనిలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ యొక్క చాకచక్యమైన నేర్పరితనం కారణంగా పనిని సులభంగా పూర్తి చేస్తారు. కుటుంబ పరంగా ఇది మీకు మంచి సమయం. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీరు ఈ సమయంలో ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. వివాహపరంగా ఈ రాశి వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే ఈ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.
ఈ సమయంలో మీ మనసులో మాటను మీ కుటుంబ సభ్యులతో పంచుకోవటం వలన కుటుంబ సభ్యుల అంగీకారం అనేది లభిస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకుంటారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి వ్యాపారం ఉంటుంది. అదే సమయంలో వీరికి ఆటంకాలు, పని భారం అధికమవుతాయి. వీరికి మంచి ఆదాయం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార ప్రయత్నాలు పెరుగుతాయి. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చేస్తున్న వ్యాపారాలు వృద్ధి చేయాలనుకునే వారికి ప్రారంభంలో మీ వ్యాపార ప్రయత్నాలు కాస్త మందకొడిగా సాగినప్పటికీ రానున్న కాలంలో మీ వ్యాపారం యొక్క అభివృద్ధి ప్రయత్నాలు మరింతగా మెరుగుపడతాయి. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారి కల ఈ సమయంలో నెరవేరుతుంది. మీరు చేస్తున్న వ్యాపారం విదేశాలకు ఎగుమతి అవుతుంది. అంతేకాకుండా విదేశాలలో మీ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ రాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశివారు ఈ సమయంలో అత్యంత అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ సమయంలో మీ కలలు నెరవేరుతాయి. ఆరోగ్యపరంగా ఈ సమయంలో వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వీరు రక్తపోటుకు సంబంధించిన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వీరికి ఈ సమయంలో వాతానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు ఈ సమయంలో ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవటం, సరైన నిద్ర ఎంతో అవసరం. యోగా, ప్రాణాయామం చేయటం వలన కొంతవరకు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాలను పఠించాలి. పచ్చరంగు వస్త్రాలను ధరించి విష్ణు సహస్రనామాలను పఠించటం వలన మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని పఠించటం వలన శుభాలు కలుగుతాయి. ఈ సమయంలో మరింత అదృష్టయోగం పొందడం కోసం ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండే చెడు దోషాలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవటం కోసం ఏదైనా మంగళవారం రోజు ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరం కానీ దానం చేసినట్లయితే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. నవగ్రహ దోష పరిహారం కోసం ఈ రాశివారు శనివారం రోజు నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు, రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు, ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేయాలి. జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, రానున్న 5 రోజుల్లో మీనరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.